న్యూ ఇయర్ వేడుకలు విద్యార్థులను కలుపుకొని పోలీసులు ఉస్మానియా యూనివర్సిటీలో జరుపుకుంటారు. ప్రస్తుతం మనతో పాటు ఏసీపీ సైదుల్ గారు ఉన్నారు. వారి మాటలను తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ఉస్మానియా యూనివర్సిటీలో న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవడానికి ఫ్రెండ్లీ పోలీస్కి విద్యార్థులు అంటే యూనివర్సిటీలో డెమోక్రసీ వాతావరణం ఉన్నట్టు చెప్పడానికి ఇది నిదర్శనం అనుకోవచ్చా? మొదటిసారిగా యూనివర్సిటీ స్టూడెంట్స్ అందరికీ మరియు ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులకు మరియు యూనివర్సిటీలో చదువుతున్న ప్రతి ఒక్క విద్యార్థులకు అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు మా సిపి గారి ఆధ్వర్యంలో వారి యొక్క ఇన్స్ట్రక్షన్ ప్రకారం నగరంలో ప్రతి ఒక్కరికి కూడా శాంతి భద్రతలు కాపాడటంలో భాగంగా మన యూనివర్సిటీలో భాగంగా కూడా ఈరోజు విద్యార్థుల సమక్షంలో అందరూ మంచి ఉత్సాహంతో నూతన సంవత్సర వేడుకలకి స్వాగతం పలకడం జరిగింది. అందులో భాగంగానే విద్యార్థులతో కలిసి ఈరోజు మా డీసీపీ గారి ఆధ్వర్యంలో, అడిషనల్ డీసీపీ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో కేక్ కట్ చేయడం జరిగింది. నూతన సంవత్సరాన్ని వెల్కమ్ చేస్తూ దీనికి సహకరించినటువంటి ఉస్మానియా విద్యార్థులందరికీ కూడా మరియు ఉపాధ్యాయ బృందానికి కూడా మా యొక్క శుభాభివందనాలు. ఈ నూతన సంవత్సరంలో అందరం కూడా కలిసికట్టుగా ముందుకు నడుస్తూ యూనివర్సిటీని మంచి ప్రశాంతత వాతావరణంలో, అదేవిధంగా విద్యార్థులందరూ కూడా మంచి వాళ్ళ ఆశలు, వాళ్ళ యొక్క కోరికలు మరియు వాళ్ళ యొక్క లక్ష్యాలను ఛేదించే దిశగా విద్యార్థులు మరియు ఉపాధ్యాయులంతా కలిసి ముందుకు పోతూ మా పోలీసులు కూడా సహకరిస్తారని చెప్పి కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది విద్యార్థి నాయకులు ఉన్నారు. వారి మాటల్లోనే తెలుసుకుందాం. బ్రదర్ చెప్పండి, అంటే పోలీస్ మిత్రులతోటి అంటే ఎప్పుడు జరిగిన విధంగా ఈసారి న్యూ ఇయర్ సెలబ్రేషన్ జరుపుకుంటారుగా, ఎట్లా ఫీల్ అవుతున్నాం? ఈ తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థి నాయకులు కావచ్చు, కార్మిక కర్షక నాయకులు అందరూ కావచ్చు, వీళ్ళందరూ కూడా తెలంగాణ తెచ్చుకున్న రాష్ట్రంలో సాధించుకున్నటువంటి ఈ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు లేని, నిరుద్యోగుల ఆత్మహత్యలు లేని, ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన సాగించే ఈ తెలంగాణ రాష్ట్రం కోసం మేమందరం కూడా కోరుకుంటూ, పాలకులందరూ కూడా ఈ విధమైన ప్రజాస్వామ్యబద్ధమైన పాలన కోసం వాగ్దానం చేయాలని చెప్పి కోరుకుంటూ కూడా ఈ విధమైన తెలంగాణ రాష్ట్రంలో మేమందరం కూడా ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన సాగితే పేద, మధ్యతరగతి, కార్మిక, కర్షక, విద్యార్థి, నిరుద్యోగులందరూ కూడా హర్షించే విధంగా ఉంటుందని చెప్పి మేమందరం కూడా కోరుకుంటా ఉన్నాం. బ్రదర్ మీరు చెప్పండి, న్యూ ఇయర్ అంటే ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు, కొత్త సంవత్సరం ఎలా ఉండాలని చెప్పేసి అనుకుంటున్నారు? అయితే కొత్త సంవత్సరంలో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డది. ఏదైతే ప్రజాస్వామిక వాతావరణం కోసం ఉస్మానియా యూనివర్సిటీలో అలుపెరగని పోరాటము గత 10 సంవత్సరాలుగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా మేము చేస్తూ ఉన్నాం. ఇవాళ మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇది ఇలా కొత్త సంవత్సరం ఏదో నూతన సంవత్సరం వేడుకలని కాదు, ఉస్మానియా యూనివర్సిటీలో ఒక ప్రజాస్వామిక వాతావరణము ఏర్పడ్డది అనేది మాకున్నటువంటి ఆ సంతోషం. అయితే ఇదే ఆర్ట్స్ కాలేజ్ ముందు తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు ఇదే ఆర్ట్స్ కాలేజ్ ముందు కొన్ని రోజుల తరబడి, నెలల తరబడి ఇక్కడ ఉద్యమం జరిగింది. ఆ తర్వాత వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే కేసీఆర్ ప్రభుత్వము ఇక్కడ ఆర్ట్స్ కాలేజ్ ముందు ప్రజాస్వామిక వాతావరణంతో కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం నుంచి మీరేమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం నుంచి మేము ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే ఒక ప్రజాస్వామిక వాతావరణము తెలంగాణతో పాటు ఉస్మానియా యూనివర్సిటీలో ఉండాలని మేము కోరుకున్నాం. ఉస్మానియా యూనివర్సిటీ వేదిక ఎట్లాంటిదంటే ప్రతి సమస్య మీద, ప్రపంచంలో ఉన్న ప్రతి దేశంతో పాటు ప్రతి సమస్య మీద మాట్లాడే ఒక స్వేచ్ఛాయుత వాతావరణం ఉస్మానియా యూనివర్సిటీలో ఉండాలని కోరుకున్నాము. నూతన ఏదైతే ప్రజాస్వామిక పాలన ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డదో ఇది కాంగ్రెస్ ప్రభుత్వం అనుకోవట్లేదు. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఏర్పడడానికి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు తమ త్యాగాలు కానీ, ఉద్యమాలు కానీ అనేక రూపాలలో ఈ ప్రభుత్వం ఏర్పడడం కోసం కృషి చేశారు. ఇవాళ జరుగుతుంది. ఇవాళ నూతన సంవత్సర వేడుకలు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ వేదికగా జరుగుతున్నాయి. గత 10 సంవత్సరాల్లో ఇక్కడ ఒక విద్యార్థిని కూడా అనుమతించే పరిస్థితి లేకుండా నిషేధం విధించారు. ఇవాళ పోలీసులతోటి ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఇక్కడ మేము స్వేచ్ఛాయుత వాతావరణంలో ఒక ప్రజాస్వామిక వాతావరణంలో ఇవాళ ఆర్ట్స్ కాలేజ్ వేదికగా రాత్రి 12 తర్వాత మేము నూతన సంవత్సర వేడుకలు ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీలో ఘనంగా చేసుకోగలుగుతున్నామంటే ఇది నూతన ప్రభుత్వము ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వము, ప్రజాస్వామిక ప్రభుత్వము, ప్రజాప్రభుత్వం ఏర్పడ్డదో దానివల్ల సాధ్యమైంది. ఇదే వరవడి కొనసాగాలి, భవిష్యత్తులో కూడా కొనసాగాలని మేము కోరుతా ఉన్నాం. ఇది కానీయలే కేసీఆర్ ప్రభుత్వము, ముఖ్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఏంటంటే ఆర్ట్స్ కాలేజ్ ముందు ఏం చేసినా నిషేధమే. అది వేడుకలు చేసుకోవద్దు, ఉద్యమాలు చేసుకోవద్దు, నిరసనలు చేయొద్దు, పోరాటాలు చేయొద్దు, ఉద్యమాలు చేయొద్దు. కానీ ఇవాళ
మీరు చూడండి ఇంతమంది విద్యార్థులు సంతోషంగా ఆర్ట్స్ కాలేజ్ ముందు ఇలా ఉద్యమాలు చేసుకునే పరిస్థితి ఉన్నది. ఇలా స్వేచ్ఛాయుత వాతావరణంతో మాట్లాడే పరిస్థితి ఉన్నది, వేడుకలు చేసుకునే పరిస్థితి ఉన్నది. కాబట్టి మేము ఖచ్చితంగా ఏం చెప్తున్నామంటే పోలీసులతోటి కలిసి ఇలా మేము ఎందుకంటే గతంలో అనేక ప్రోగ్రాములు మేము చేస్తే పోలీసు వాళ్ళు మమ్మల్ని అడ్డుకున్నారు. కానీ ఇలా నూతన సంవత్సర వేడుకల్లో ఇలా మేము పోలీస్ అధికారులతోటి ఇలా ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులుగా మేము చేసుకోగలుగుతున్నామంటే ఇదే ప్రజాస్వామిక పాలన, ఇదే ఒక ప్రజాప్రభుత్వం అంటే దీనికి నిదర్శనం. ఇదే నిదర్శనం. ఒక ప్రశ్నించడం అనే దాన్ని కేసీఆర్ ఆర్ట్స్ కాలేజ్ వేదికగా ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా ప్రశ్నించే థ్యాంక్ యూ బ్రదర్ మీరు చెప్పండి. అంటే నూతన సంవత్సరానికి ఎట్లా అంటే కొత్త సంవత్సరానికి కొత్త ఆలోచనలతో ఎట్లా ప్రారంభించబోతున్నారు? అంటే యూనివర్సిటీలో విద్యార్థులు కానీ పోలీసులు కానీ అంటే సెలబ్రేషన్ చేసుకోవడం ఏ విధంగా చూడొచ్చు? ఇప్పుడు మీరే చూసిరు గత 10 సంవత్సరాలకి వెళ్ళి గీడ ఒక చిన్న ప్రభుత్వంలో ఆలోచనలతో మనకి ఏమన్నా స్వతంత్రం వచ్చిన దానికి మనం ఒక కేక్ కట్ చేస్తే కూడా కేసులు పెట్టిరు, ఒక బర్త్డే సెలబ్రేషన్ చేస్తే కూడా కేసు వేసిరు. అట్లాంటిది ఈరోజు ఒక డీసీపీ సునీల్ దట్ వచ్చి ఈరోజు కేక్ కట్ చేసిపోయినా అంటే మనకు ఒక డెమోక్రసీ అనేది ఏర్పడ్డది. ఈరోజు డెమోక్రసీలో మనం బతుకుతున్నట్టు ఒక ఆశ పుట్టింది. ఇన్ని రోజులు అప్రజాస్వామ్యంలో అంటే అన్డెమోక్రసీలో మనం బతుకుతున్నాం. ఈరోజు ఒక డెమోక్రసీలో బతుకుతున్న ఒక ఫీలింగ్ మనకు వచ్చింది. ఎందుకంటే ఒక ఈస్ట్ జోన్ డీసీపీ సునీల్ దత్ వచ్చి ఇక్కడ కేక్ కట్ చేసాం కదా, ఆ యొక్క కేక్ కట్ చేసిన వాతావరణమే మాకు ఒక ధైర్యం ఇచ్చింది. అంటే మా యొక్క అనుకూలంగా వర్తించే ప్రతి ఒక్క కారణాలు కానీ ప్రతి ఒక్క వర్ణాలు కానీ మాకు అనుభవిస్తే ఈరోజు మేము ఒక తెచ్చుకునే శక్తి మాకు ఈరోజు కలిగిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఆ రోజు తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ ఉద్యమంలో పోరాడినాము, తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మలి దశలో కూడా పోరాడినాము. కానీ ఏ రోజు కూడా మాకు న్యాయం జరగలేదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏర్పడ్డది. కాంగ్రెస్ పార్టీతో పాటు మన అనేక కుల సంఘాలు, మత సంఘాలు, అనేక సంఘాలతో కూడిన ప్రజాస్వామ్యం మనకు ఈరోజు ఏర్పడ్డది. కాబట్టి మనకు కూడా ప్రజాస్వామ్యంలో భాగంగా మనకు ఏర్పడ్డది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను యూనివర్సిటీ విద్యార్థిగా. థ్యాంక్ యూ బ్రదర్. అన్న మీరు చెప్పండి, అంటే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరిగినాయి కదా, దీన్ని ఎట్లా చూడవచ్చు? అంటే దాదాపు ఒక 10 సంవత్సరాల నుంచి ఉస్మాన్ యూనివర్సిటీలో ఉన్నాము. తెలంగాణ ఉద్యమంలో అన్ని రకాలుగా ఉన్నాం. కానీ ఈరోజు కూడా పోలీస్ అధికారులతోటి యూనివర్సిటీ విద్యార్థుల మధ్యలో కేక్ కటింగ్ అనేది ఎప్పటికీ జరగలేదు. ఎటువంటి విద్యార్థి సంఘాలైనా ఎవరైనా ప్రజాస్వామ్యంలో కొట్లాడే హక్కు ఉన్నది. అన్ని విద్యార్థి సంఘాలు ఎవరైనా మంచి జరగాలనే కోరుకుంటారు. కానీ ఏ విద్యార్థి సంఘాలను హర్షించదగ్గ విషయం ఈరోజు ఏంటంటే ఈరోజు పోలీస్ అధికారులు అందరూ వచ్చి విద్యార్థుల మధ్యలో కేక్ కట్ చేసిరంటే చాలా శుభ పరిణామం. దీన్ని ఎవ్వరు కూడా వ్యతిరేకించవలసింది కాదు. అందరి ఆధ్వర్యంలో జరిగిందంటే ఇది చాలా శుభ పరిణామం. ఇటువంటి వ్యవస్థ ఎందుకంటే ఇన్ని రోజులు గత 10 సంవత్సరాల నుంచి చూస్తున్నారు తెలంగాణ ప్రజలు. ఇంతకుముందు ఆంధ్ర గవర్నమెంట్ ఉన్నది, 10 సంవత్సరాల తర్వాత తెలంగాణ గవర్నమెంట్ వచ్చినాక యూనివర్సిటీ ఎట్లున్నది, ఆంధ్ర గవర్నమెంట్లో ఉస్మాన్ యూనివర్సిటీ ఎట్లున్నది అనేది చూసినారు. కానీ ప్రభుత్వం చేంజ్ అయింది, కొత్త ప్రభుత్వం వచ్చింది. ఈరోజు తెలంగాణ కోసం కొట్లాడినమన్న టీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా ఉన్నది, ఇప్పుడు వచ్చిన పార్టీ ఏ విధంగా ఉన్నది అనేది ఇప్పుడు తెలుస్తుంది. నిజానికి కూడా అందరూ కూడా హర్షించదగ్గ విషయం ఏంటంటే దీన్ని అందరూ స్వాగతించాలి. ఇటువంటి విద్యార్థులకు మంచి వాతావరణం కల్పిస్తున్నారు, దీన్ని కొనసాగించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకున్న విద్యార్థులుగా. కాబట్టి ఇది ఇట్లనే కొనసాగాలి. దీనికి నా బెస్ట్ అడ్వైజ్ ఏంటంటే విద్యార్థి సంఘాలు కూడా అందరు విద్యార్థి సంఘాలు కూడా దీన్ని మనము స్వాగతించాలి. ఎందుకంటే ఇటువంటి వాతావరణం ఎప్పుడూ లేదు. ఇంతకుముందు ఒక కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు ఉస్మాన్ యూనివర్సిటీలో ఒక విద్యార్థి సంఘ నాయకులు కానీ ఎవరైనా వచ్చి ఇక్కడికి వచ్చి ఒక దిష్టిబొమ్మ దహనం చేసినా ఇంకా వేరే విధంగా ఏ విధంగా ఎటువంటి కార్యక్రమాలు చేసినా వాళ్ళ మీద కేసులు పెట్టి కంచెలేసి నిర్బంధించిన వాతావరణం ఉండే. కానీ ఈరోజు అధికారులే వచ్చి పోలీస్ అధికారులే వచ్చి ఈరోజు విద్యార్థుల మధ్య సెలబ్రేషన్ చేసిందంటే అన్ని విద్యార్థి సంఘాలు స్వాగతించాలి. ఈ సంస్కృతిని తెలంగాణ వ్యాప్తంగా విద్యార్థులకు మద్దతు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. 10 సంవత్సరాలుగా అనేక ఆంక్షలు విధించి డెమోక్రసీలో భాగంగా ఎటువంటి నిరసన తెలిపినా కానీ కేసులు పెట్టే పరిస్థితి అయితే ఉస్మానియా యూనివర్సిటీలో ఉంది. ప్రస్తుతం
అంటే ఆ పరిస్థితి లేదు. పోలీసులు అందరూ కూడా విద్యార్థులతో విద్యార్థి నాయకులతో కలిసి ఆ న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరామ్యాన్ హరీష్తో గోలి హరికృష్ణ, బిగ్ టీవీ. అంటే ఎట్లా ఫీల్ అవుతున్నారు పోలీసులు ఇక్కడికి వచ్చి కేక్ కట్ చేయడం విద్యార్థులతో పాటు? వాస్తవానికి ఇప్పుడున్న పోలీసుల మధ్యలో మనం అందరం ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ వేదికగా ఈ కేక్ కటింగ్ జరగడం చాలా శుభపరిణామం. ఎందుకంటే కేసీఆర్ వచ్చినప్పటి నుంచి కూడా ధర్నాలు చేస్తే ధర్నా చౌక్ ఎత్తివేయడం, ఆర్ట్స్ కాలేజ్ వేదికగా ధర్నాలు చేస్తే కేసులు పెట్టడం, ప్రశ్నిస్తే జైల్లో వేయడం, ఇలాంటి శుభపరిణామాలు మనం అందరం చాలా చూసినాము. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచి, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి చాలా చూస్తున్నాం. ప్రగతి భవన్ కంచెలు బద్దలు కొట్టడం, ఇవన్నీ ప్రజాస్వామికంగా మేము భావిస్తున్నాం. ఇవన్నీ ఇట్లనే కొనసాగాలని రేవంత్ రెడ్డి సమక్షం వల్ల, కాంగ్రెస్ పార్టీ సమక్షం వల్ల ఇవన్నీ ఇట్లనే ప్రజాస్వామికబద్ధంగా కొనసాగుతాను మేము చాలా శుభపరిణంగా వాస్తవికంగా ఇవన్నీ చాలా శుభపరిణంగా భావిస్తున్నాం. ఇవన్నీ ఇట్లనే కొనసాగాలని 10 సంవత్సరాల నుంచి 2014 నుంచి ఇప్పటి వరకు కూడా కేసీఆర్ ఒక నిరంకుశ పాలనగా ఈయన ప్రభుత్వ పరిపాలన చేసిండు. ఇంకోటి పేపర్ లీకేజీలు, ఇవన్నీ ఈయన యొక్క పతనానికి కారణమని ఇవన్నీ చెప్తూ రేవంత్ రెడ్డి పరిపాలన సమక్షం వల్ల కాంగ్రెస్ పరిపాలన కొనసాగాలని భావిస్తున్నాం.